రామ్నగర్ పార్కులో ఉల్లాసంగా ఉత్సాహంగా కృష్ణవేణి స్కూల్ చిన్నారులు. నిత్యం తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న చిన్నారులకు కాస్త ఊరట, ఉల్లాసం, ఉత్సాహం కలిగించడానికి క్షేత్రస్థాయిలో విహార విజ్ఞాన యాత్రలు చేయడం వలన విజ్ఞానంతో పాటు ప్రకృతి ప్రేమ, సమాజం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకే ఎల్లారెడ్డిగూడెం కృష్ణవేణి హై స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ మట్ట చెన్నయ్య శనివారం తమ పాఠశాలకు చెందిన చిన్నారులను పట్టణంలోని రామ్నగర్ పార్కుకు విహారయాత్రకు తీసుకువచ్చి వారికి ఉల్లాసం కలిగించారు. చిన్నారులు గూడు వదిలిన పక్షుల వలె పార్కులో ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా తిరుగుతూ కేరింతలతో చిరునవ్వులతో గడిపారు. వారికి పార్కులో ఉన్న పచ్చదనం, క్రీడా పరికరాలు ఆనందం కలిగించాయి. చిన్నారులచే అనేక క్రీడలతో పాటు ఆటలు పాటలు పాడించి వారిలో మానసిక వికాసం కలిగించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ మట్ట చెన్నయ్య మాట్లాడుతూ బాలబాలికలను క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్లడం వలన విద్యార్థుల్లో మానసిక ఆనందం కలుగుతుందని, బయటి ప్రపంచ వాతావరణం పట్ల అవగాహన కలుగుతుందని, ప్రకృతి పట్ల అర్థం చేసుకుంటారని తెలిపారు. పరిసరాలను అవగాహన చేసుకొని నిత్య జీవితంలో కలిసిపోయే విధంగా ఉండగలుగుతారని అన్నారు. పిల్లలకు స్వేచ్ఛ చాలా అవసరమని, ఎంత స్వేచ్ఛగా వాళ్ళని ఉండనీయగలిగితే అంత ఆలోచనలు వాళ్ళ మనసులో రేగెత్తుతాయన్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బడి పిల్లలను బయటి ప్రపంచంతో పరిచయం ఏర్పరచడానికి క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన విహారయాత్రలు కల్పించబడాలని అన్నారు. తద్వారా వారిలో మానసిక వికాసము, శారీరక ఆనందం కలుగుతుందన్నారు. బాలలు నిత్య జీవితంలో సమస్యల పట్ల అవగాహన కూడా కలుగుతుందని, ప్రకృతి ప్రేమికులుగా భవిష్యత్తులో మారుతారన్నారు. పిల్లలు వారి ఎదుగుదలలో కూడా మార్పు కనిపిస్తుందని, అన్నిటికీ మించి అభ్యసనం పట్ల సంసిద్ధతను వ్యక్తపరుస్తారన్నారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులకు ఇలాంటి పర్యటనలు వారి మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఇన్ అంటే ముందుకు జంపు, అవుట్ అంటే వెనకకు జంపు అన్నట్టు. సరేనా? ఇన్ అంటే లోపలికి, అవుట్. అందరూ చూడండి నాన్న, థమ్స్అప్ పెట్టండి అందరూ, హ్యాండ్స్ ముందు పెట్టండి. కరస్పాండెంట్ ఈరోజు మా స్కూల్లోని ప్రీ ప్రైమరీ విద్యార్థులను నల్గొండలోని క్షేత్ర పర్యటనకు తీసుకురావడం జరిగింది. విద్యార్థులలో విద్యతో పాటు వారి యొక్క మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధికై ఆటలు మరియు విహారయాత్రలు విద్యలో ఒక భాగం. పిల్లలు సమాజంలో ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి యొక్క గొప్పతనాన్ని మరియు వాళ్ళ యొక్క మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ ఫీల్డ్ ట్రిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయనేటువంటి సదుద్దేశంతో అందరినీ తీసుకొని వచ్చాం. స్టూడెంట్స్ అందరూ చాలా ఆనందంగా గడిపారు. నల్గొండలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను చూసి వాళ్ళు చాలా గొప్ప అనుభూతిని పొందారు. చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఇక్కడ వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. పిల్లలు వాళ్ళ యొక్క సంపూర్ణ అభివృద్ధికి మన యొక్క విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళకు ఉపయోగపడతాయి అనేటువంటి గొప్ప విషయాన్ని మేము గ్రహించి వాళ్ళకి ఈరోజు ఈ యొక్క పార్కును పరిచయం చేయడం జరిగింది. పార్కులో పిల్లలు మానసికంగా ఉల్లాసంగా ఆటలాడుతూ, డ్యాన్సులు చేస్తూ, టీచర్స్తోని అందరితోని కలివిడిగా వాళ్ళ యొక్క స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో చాలా చక్కగా ఆస్వాదిస్తూ
అదేవిధంగా వనభోజనాలు కూడా ఈరోజు చేయడం జరిగింది. మనకు పూర్వం నుంచి ఉన్నటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాలని పిల్లలు నేర్చుకుంటున్నారు. ఆటలు పాటలు సంపూర్ణ అభివృద్ధితో పాటు వాళ్ళకు చక్కనైన చదువు అందాలి అంటే మానసికంగా పిల్లలు చాలా ప్రశాంతంగా ఉండాలి. మానసిక ప్రశాంతతకై మీ యొక్క